హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 159th డే, నిన్న 158th డే. నేను మొన్న రాంపూర్ నుండి పిఓకి రీచ్ అయినా. టికెట్ 200 రూపీస్. అదే నన్ను ముగ్గురు వదిలేసిపోయారు కదా, అందులో ఒక అన్న చెప్పిండు అనమాట, ఒకవేళ కిన్నవరకు వెళ్తే ఇట్లా బండారా ఉంది లంగరు, నాకు తెలిసిన వాళ్ళదే, అక్కడ నీకు మంచిగా ఫ్రీ స్టే, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పిండు అనమాట. అడ్రస్ కూడా చెప్పిండు. నేను అదే అడ్రస్ కండక్టర్ అన్నకు చెప్పిన. ఆయన అక్కడ ఆపిండు, అక్కడనే స్టే చేసిన. నిన్నంతా రెస్ట్ తీసుకున్నాను అనమాట. అసలు రెస్టే లేదు కదా, బాగా అలసిపోయింది అనమాట. నిన్నంతా రెస్ట్ తీసుకున్నా మంచిగా. నిన్న నైట్ అయితే ఫుల్ డ్యాన్స్లు వేసిర్రు. భజనలు బాగుంటాయి అనమాట. సేమ్ అమర్నాథ్లో ఎట్లా డ్యాన్స్లు వేసిర్రో ఇక్కడ కూడా అట్లా డ్యాన్స్లు వేసిర్రు అనమాట మంచిగా. మన దగ్గర అయితే సినిమా పాటలు పెడతారు కానీ ఇక్కడ అట్లా ఉండదు, మొత్తం దేవుడి పాటలే, భజన పాటలే ఉంటాయి అన్నమాట. అన్నీ బాగుంటాయి. యూలకండ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట, హైయెస్ట్ కృష్ణ టెంపుల్ వరల్డ్లోనే. అయితే ఆ ప్లేస్కి ఒక అతను వెళ్ళిండు. అది ఆరతి జరిగేటప్పుడు చెప్పిండు అనమాట మైక్లో, ఇట్లా ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి. సో నాకు ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. నేను రీల్స్లో కూడా అప్పుడెప్పుడో చూసినా కానీ ఎక్కడనో అనుకున్నాను నేను. హిమాచల్ ప్రదేశ్ అని తెలీదు నాకు, పిఓకి దగ్గర అని కూడా తెలీదు. సో ఆయన చెప్పిన తర్వాత వెళ్దామని అనుకున్నా. నిన్నంతా రెస్ట్ తీసుకొని ఈరోజు అక్కడికి వెళ్తున్నాం, యూలకండకి. అయితే హైలైట్ ఏంటంటే ఒక బాబా కలిసిండు అనమాట అక్కడ లంగర్లోనే. కిన్నవర్ కైలాష్ యాత్ర చేసేసి వస్తున్నాడు అనమాట. అతను కూడా యూలకండ వెళ్దామని అనుకున్నాడు. బర్సానాలోనే ఉంటారు బాబా, కృష్ణుడు రాధారాణి భక్తుడు అనమాట. సో వెళ్దాము అని చెప్పేసి ఆయనకు కూడా ప్లాన్. కాకపోతే ఆయన నడుచుకుంటూ వెళ్తుండు. నడుచుకుంటూ వెళ్తా నేను అని చెప్పేసి అన్నాడు. సరే నేను కూడా నడుచుకుంటూ వస్తా అని చెప్పిన. సో మేము షాంగ్తంగ్ అనే ప్లేస్ నుండి, షాంగ్తంగ్ అనే ప్లేస్లో అనమాట లంగర్, షాంగ్తంగ్ అనే ప్లేస్ నుండి ఇప్పుడు యూలా విలేజ్కి వెళ్తున్నాం నడుచుకుంటా. ఇప్పటికీ 11 కిలోమీటర్స్ నడిచినాం ఆల్రెడీ. అసలు భలే అనిపించింది నాకైతే నిజంగా. ఎంత గాలి వస్తుంది, ఇట్లా గాలికి ఇట్లా ఎదురుపోతుండే అగెనిస్ట్ లాగా అనిపించింది నాకు. కానీ అట్లే వచ్చిన, కొంచెం హెల్ప్ చేయ దేవుడా, కొంచెం హెల్ప్ చేయ దేవుడా అని చెప్పేసి. గాలి అంతా గాలి దారుణం, అట్లే వచ్చినాం. కొత్తగా అనిపిస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా. ఈ బాబా వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ వెళ్తారు, ఎట్లా తింటారు, ఎక్కడ ఉంటారు, అవన్నీ నేను లైవ్గా చూడాలనుకుంటున్నా. కేదార్నాథ్, బద్రీనాథ్ చాలామంది నడుచుకుంటూ వస్తారు, కానీ నేను ఎప్పుడు నాకు ఛాన్స్ రాలేదు వాళ్ళతో పాటు వెళ్ళడానికి. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా, సో యూజ్ చేసుకుంటున్నా ఛాన్స్ని. ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా నేను కూడా. ఇక్కడ కొంచెం లైట్గా వర్షం పడుతుంది, ఆగినాం అనమాట. 11 కిలోమీటర్స్ నడిచినాం 2.5 అవర్స్లో. 9కి స్టార్ట్ అయినాం అక్కడ, 11:30కి ఇక్కడ వచ్చేసినాం. ఈయననే బాబా. అసలు బాబా బ్యాగ్ కూడా ఎట్లుందంటే, బ్యాగ్ కాదు అది, మనం ఉన్న దాంట్లోనే మనం చాలా చేసుకోవచ్చు అనేది నేను చాలా నేర్చుకుంటున్నాను అనమాట. అదొక సంచి, సంచికి ఒక బట్ట లాంటివి తీసుకొని బ్యాగ్ లాగా కుట్టుకున్నాను అనమాట. క్రేజీ అసలు, చాలా బాగుంది. ఎంత సింపుల్గా, అసలు చాలా సింపుల్గా. పైసలు లేవు చేతిలో, నడుచుకుంటానే. ఫుడ్ ఎవరన్నా ఇస్తే ఓకే, లేదంటే కూడా ఓకే. పొద్దున బ్రెడ్ పకోడా తినేసి స్టార్ట్ అయినాం అనమాట. లంగర్లో బ్రెడ్ పకోడా పెట్టిండ్రు, తినేసి స్టార్ట్ అయినాం. 2.5 అవర్స్లో 11 కిలోమీటర్స్ వచ్చేసాం. నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఈరోజు యూలా విలేజ్ వరకు వెళ్ళిపోయి రేపు యూలాకండ్కి స్టార్ట్ అవ్వాలి. యూలా విలేజ్ నుండి యూలాకండ్కి ఒక 12 కిలోమీటర్స్, 13 కిలోమీటర్స్, అది కూడా నడవడమే. కానీ కొత్తగా అనిపిస్తుంది నాకు, బాగుంది. ఫస్ట్ టైం ఇట్లా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి నడుచుకుంటా రోడ్డు మీద ఒక బాబాతోని. నైస్. అయితే ఇందాకనే దారిలోనే ఒక అంకుల్ వాళ్ళు నాకు ఇక్కడ కర్చం డ్యామ్ అని ఒకటి ఉందన్నమాట, అందులో వర్క్ చేస్తారు అనుకుంటా. ఆ అంకుల్ ఉండి కిన్నవర్ కైలాష్ యాత్ర చేసేసి వస్తున్నారా అని చెప్పి అడిగిండు అనమాట బాబాకి. అవును అని చెప్పేసి అన్నాడు బాబా. అయితే సరే ఏమన్నా తినండి అని చెప్పేసి 100 రూపీస్ ఇచ్చిండు బాబాకి.
నాకు కూడా ఇచ్చిండు 100 రూపీస్. అరే వద్దు వద్దు నా దగ్గర ఉన్నాయి అంటే కూడా లేదు లేదు తీసుకోండి తీసుకోబెట్టా అని చెప్పేసి ఇచ్చిండు వద్దంటే కూడా. మళ్ళీ ఇంకో హైలైట్ అయింది తెలుసా, బాబాకి ఇచ్చిన 100 రూపీస్ కూడా నాకు ఇస్తుండు తీసుకోబెట్టా నువ్వు అని చెప్పేసి. నాకొద్దు మీరే తీసుకోండి అని అంటే సరేలే నువ్వు పెట్టుకున్నా నేను పెట్టుకుంటా అని చెప్పేసి అన్నాడు. భలే నవ్వొచ్చింది. ఎవరో బయటలో తెలియని వాళ్ళు ఫస్ట్ టైం నాకు 100 రూపీస్ ఇవ్వడం భలే నవ్వొచ్చింది. వద్దు నా దగ్గర ఉన్నాయంటే కూడా ఆయన వినలే. అంకుల్ తీసుకోబెట్టా అని చెప్పి. హాయ్ బోలో బాబా తనే. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏమైందంటే చోలింగ్ దగ్గర వరకు వచ్చినాము, 14 కిలోమీటర్స్. మళ్ళీ అక్కడ నుండి 8 కిలోమీటర్స్ ఉంది యూలకి, 8.5 ఉంది. చోలింగ్ నుండి 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఫుల్ ఎండ, ఏం తినలేదు కదా, వాటర్ కూడా లేవు, వాటర్ బాటిల్ కూడా లేదు. బాబా కూడా ఏం తినలే తాగలే, అట్లే ఉన్నాం ఇద్దరం. అమ్మో ఆ ఎండకి అయితలేదు ఇంకా. అయితే ఈ అన్న వెహికల్ వచ్చింది యూలా వర్క్ అని అంటే, ఆ యూలాకి వెళ్తున్నానంటే ఎంత అని అంటే 50 రూపీస్ అన్నాడు. నేను ఆయనకు చెప్పిన 50 రూపీస్ అని. వద్దు ఈ 4-5 కిలోమీటర్లకి 50 రూపీసా అని అన్నాడు. అయ్యో నేను పెడతారా అని చెప్తే కూడా ఆయన వద్దొద్దు నేను రాను అనేసి అన్నాడు. అయితే అన్నుండి సరే ఎక్కమను అని చెప్పేసి అన్నాడు. ఎక్కినాము, యూలా వరకు వచ్చినాము, పైసలు ఏం తీసుకోలేడు. నాకు అదే నవ్వు వస్తుంది. పాపం ఆయనకి వెహికల్స్ అలవాటు లేవన్నమాట. వెహికల్ ఎక్కగానే కళ్ళు తిరుగుతాయంట, వామిటింగ్స్ అవుతాయంట, అట్లా వామిటింగ్ వచ్చినట్టు అవుతుందంట. అందుకే అసలు ఎప్పుడు ఎక్కడంట, నడుచుకుంటూనే పోతాడంట ఎంత దూరమైనా సరే. అక్కడ కూర్చున్నాడు. అమ్మ నేను జర నీళ్ళని తాగుదామని ఇక్కడ షాప్ కాడికి వచ్చిన. ఇక్కడ నుండి కూడా వ్యూ చాలా బాగుంది. బాగా దూపానా, చల్లనయ్యి పడేగా. కింద ఆపిండు, కింద నుండి మళ్ళీ పైకి 8 కిలోమీటర్స్ నడుస్తుంది. ఎండ కొడుతుంది, ఎండ కొట్టినా కూడా నడవాలి కదా తప్పదు అనేసి అంటుండు. కింద నుండి పైకి వచ్చిన తర్వాత ఒక దగ్గర బోర్డు ఉంటుంది అనమాట, జన్మాష్టమి మార్గం అని చెప్పేసి. ఇట్లా నుండి పైకి వెళ్ళాలి. ఇదిగో ఈయన మధ్యలో జాయిన్ అయ్యిండు, ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఆపిల్స్ చూడండి ఎన్ని గనం ఉన్నాయి. కింద కూడా చాలా ఉండే, కింద తెంపినా నేను పెద్ద పెద్దవి. చలో वो तो नहीं आएगा. आराम से అసలు యాపిల్స్ ముట్టొద్దు. ఇక్కడ ఒకటే కదా, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళ తోటలో ఉన్నట్టువి ముట్టుకుంటూ ఊకుంటారా? ఎవరు ఊకున్నారు. ఆయన సౌండ్ ఇచ్చిండు, ఊకుండు. ఇంకా నేను కింద తెంపేటప్పుడు ఎవరు లేకుండా దబ్బుని తెంపిన. హిమాచల్వి వేరే ఉంటాయి, కాశ్మీర్వి వేరే ఉంటాయి. యాపిల్స్ మొత్తం వేరే ఉంటాయి. కాశ్మీర్వేమో నోట్లు వేసుకోగానే కరిగిపోతాయి, పియర్స్ అయినా యాపిల్స్ అయినా. హిమాచల్వి ఎట్లా అంటే కొంచెం కచ్చిగా ఉంటాయి, కొంచెము రవ్వ కాదు ఒకలాగా ఉంటాయి హిమాచల్వి. కాశ్మీర్వి బాగుంటాయి యాపిల్స్, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి, ఏదో చాక్లెట్ వేసుకున్నట్టు అలా ఉంటాయి. ఇదో కొంచెం పైకి ఎక్కినాక ఇక్కడ కూడా ఉంది చూడండి బోర్డు. ఇటు సైడ్ జన్మాష్టమి మార్గం, ఇటు వెళ్తే యులాగావ్ ఇట్లా వెళ్ళాలి. ఈయన చూడండి ఎంత బాగా వేసుకొచ్చిండు. అదైతే కనీసం నేను కదలను కూడా కదపలేకున్నా, అంత బరువు ఉంది. ఇంకా ఇక్కడ చూడండి ఇల్లులు అన్ని పాత రకమే.
जितना आपको खाना है ना उतना ही ले आओ आप तो। बहुत मेरे पास डिफरेंट है आप तो जितना थोड़ा बहुत ले आना, मेरे पास है बाकी। ఈ తాళం చూడండి ఒకసారి ఇట్లా వేసిండు అసలుకి ఇది. ఓ ఇదే తాళమా? కింద లేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇట్లాంటి తాళం. నన్ను చూడంగానే నమస్తే అని చెప్పింది తెలుసా ఈ పిల్ల. आपका नाम क्या है? रिया. बहुत स्वीट है. అయితే వీళ్ళు యాపిల్స్ తింటున్నారు అనమాట. తింటుంటే నా దగ్గర ఉన్నాయి ఇంకా కావాలా అని అంటే కావాలి అనేసి అన్నారు. ఇచ్చిన ముగ్గురికి 3 ఆమె జోబులో వేసుకేసుకుంది. నేను 5 ఏమో తెంపిండే, 3 వీళ్ళకి ఇచ్చేసిన. ఒకటి నేను తిన్నా, ఒకటి బాబా ఇంకా ఇంకొక అబ్బాయి హాఫ్ తిన్నారు. ये तेलुगु लैंग्वेज है. आपका कौन सा लैंग्वेज है? कौन सा लैंग्वेज? कौन सा लैंग्वेज? हम तो गोरखाली है ना फिर. गोरखाली? हाँ. अच्छा ठीक. नमस्ते बोले तो क्या बोलते हैं गोरखाली में? नमस्कार. नमस्कार. ठीक है. ఇది వాళ్ళిద్దరు ఆడబోతురు. ఇది అతనిదే స్లీపింగ్ బ్యాగ్. పాపం చాలా వెయిట్ ఉంది బ్యాగ్ అయితే. టెంట్ ఇంకేమేమో ఉన్నాయి, అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట ఫుడ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి. మళ్ళీ ఇది కూడా పట్టుకుండు, నేనే తీసుకున్నా కింద నుండి. ఇది కూడా చాలా బరువు ఉంది. పరమేశ్వర. ఈ యూలకండకి వెళ్ళడానికైతే డైరెక్షన్స్ ఏం లేవు, ఇట్లనే వెళ్ళిపోవాలన్నమాట దారిని పట్టుకొని. డైరెక్షన్స్ అయితే ఉండవు ఇక్కడ. జస్ట్ ఇప్పుడే వర్షం పడింది. అసలు రెయిన్బో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. కలర్స్ చాలా అంటే చాలా బాగుంది. మేము జస్ట్ ఇట్లా పైకి వచ్చినాం, ఈ షెడ్ కనిపించింది. ఈ షెడ్ కనిపించింది, ఇక్కడనే టెంట్ వేసుకున్నాము. ఈ షెడ్లకు రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్. అసలు ఈ రెయిన్బో అయితే భలే ఉంది. ఇప్పుడే జస్ట్ ఇట్లా వచ్చి షెడ్ కిందకి వచ్చినాం, అమ్మయ్యా అని ఇట్లా రెస్ట్ తీసుకున్నాం. వర్షం స్టార్ట్ అయింది. ఇంతవరకు అసలు ఒక్క చుక్క కూడా పడలే వర్షం. మళ్ళీ ఇప్పుడు కొంచెం బంద్ అయింది టెంట్ వేసుకోగానే. టెంట్ ఇతందే 3 మెంబర్స్కి సరిపోయేంత టెంట్ ఇది. చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఫుడ్ ప్రిపేర్ చేస్తుండే ఇతనే. भंडारे में रुको आराम से.